అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. బంగారం, మన దేశంలో బంగారానికి ఉన్నంత క్రేజ్ వేరే వస్తువులకి లేదని చెప్పుకోవచ్చు కదా. మనం అస్తమాటు బంగారాన్ని కొంటూ ఉంటాం. అయినా కూడా చాలామందికి అసలు 22 క్యారెట్ల బంగారం అంటే ఏంటి, 24 క్యారెట్ల బంగారం అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ చాలామందికి తెలియదు అనమాట. అందుకనే ఈరోజు ఈ వీడియోలో వీటి గురించే క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా క్యారెట్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. క్యారెట్ అంటే మనం తినే క్యారెట్ కాదండి, స్పెల్లింగే వేరు, KARAT. క్యారెట్ అంటే ప్యూరిటీ ఆఫ్ గోల్డ్, అంటే గోల్డ్ యొక్క ప్యూరిటీని మెజర్ చేసే ఒక టర్మ్గా చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఆ బంగారం కనుక 24 క్యారెట్ల బంగారం అనుకోండి, ఆ బంగారం 99.99% ప్యూర్, అంటే ప్యూర్ అయిన బంగారంగా చెప్పుకోవచ్చు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, మనం ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళామనుకోండి, మనకి వడ్డానం, ఉంగరాలు, చైన్లు ఇవన్నీ కావాలంటే వాళ్ళు జనరల్గా 22 క్యారెట్ల బంగారం ఇస్తారు. 24 క్యారెట్ల బంగారం ఎవరు, ఎందుకంటే ఆ బంగారం చాలా మెత్తగా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మనం కనుక 24 క్యారెట్ల బంగారంతో ఉంగరం చేయించుకున్నాం అనుకోండి, ఇలా నొక్కితే మెత్తబడిపోతుంది, బెండ్ అయిపోతుంది ఎక్కువగా. సో అందుకని చెప్పి 22 క్యారెట్ల బంగారం ఇస్తారనమాట. ఎందుకంటే దానికి ప్రధాన కారణం 24 క్యారెట్ల బంగారంలో ఎటువంటి మెటల్స్ ఉండవు. ఆల్రెడీ చెప్పాను కదా, 99.99% ప్యూర్ గోల్డే ఉంటుంది. అందుకని చెప్పి 24 క్యారెట్ల బంగారంతో ఎక్కువగా గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ మాత్రమే తయారు చేస్తుంటారు చాలా జ్యువెలరీ షాప్ వాళ్ళు. సో 24 క్యారెట్ల బంగారం అంటే అది ప్యూర్ గోల్డ్ అని అర్థం. దాంట్లో ఎటువంటి మెటల్స్ అంటే జింక్, కాపర్, సిల్వర్, నికిల్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయరనమాట. అందుకని చెప్పి 24 క్యారెట్ల బంగారం ధర కాస్త ఎక్కువ ఉంటుంది. ఇంకా 22 క్యారెట్ల బంగారం గురించి మాట్లాడుకున్నట్లయితే దీనిలో 91.67% గోల్డ్ ఉంటుంది, మిగతా 8.33% వచ్చేసి మెటల్స్ ఉంటాయి, జింక్, ఐరన్, సిల్వర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను ఆల్రెడీ చెప్పా, ఎక్కువగా మనం జ్యువెలరీకి ఈ 22 క్యారెట్ల బంగారాన్ని యూజ్ చేస్తామని చెప్పాను కదా. దీనిలో ఈ అన్ని మెటల్స్ ఉండడం వలన అది కాస్త స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. ఉంగరం కావచ్చు, ఏదైనా సరే కాస్త స్ట్రాంగ్ ఉంటుంది, నొక్కినా మెత్తపడదు. అదే మనం 24 క్యారెట్ల బంగారంతో చేయించుకున్నాం అనుకోండి, కాస్త మెత్తపడుతుంది. సో దీనిలో 91.67% బంగారం, అంటే అంత ప్యూరిటీ ఉండడం వలన దీనిని 916 బంగారం అని అంటూ ఉంటారు. వింటూ ఉంటాం కదా 916 బంగారు ఆభరణాలని, ఇదనమాట. ఇంకా 18 క్యారెట్ బంగారం గురించి మాట్లాడుకున్నట్లయితే 18 క్యారెట్లో 75% వరకు ప్యూర్ గోల్డ్ ఉంటుంది, మిగతా 25% వచ్చేసి మెటల్స్ ఉంటూ ఉంటాయి అనమాట. దీనిని కూడా ఎక్కువగా జ్యువెలరీకే యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ చూపిస్తా, ఆ టేబుల్ చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ముందుగా ప్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. 24 క్యారెట్ల బంగారంలో ఏంటంటే 99.9% ఆఫ్ గోల్డ్ ఉంటుంది. ఆల్రెడీ మాట్లాడాను కదా. 22 క్యారెట్లో 91.67, 18 క్యారెట్లో 75% గోల్డ్ ఉంటుంది. ఇంకా పర్పస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 24 క్యారెట్ని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ కోసమే వాడతారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం కనుక బంగారం కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా గోల్డ్ కాయిన్స్ని, బిస్కెట్స్ని మాత్రమే కొనండి అని చెప్తూ ఉంటా. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారంతోనే ఎక్కువగా ఈ గోల్డ్ బిస్కెట్స్ని, కాయిన్స్ని చేస్తారు కాబట్టి విలువ అన్నది కాస్త ఎక్కువగా ఉంటుంది. అండ్ 22 క్యారెట్ల గురించి చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం జ్యువెలరీకి, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ 18 క్యారెట్ బంగారం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం జ్యువెలరీకే యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ యూజ్డ్ యాజ్ ఎక్కువగా 24 క్యారెట్ల బంగారం దేనికి యూజ్ చేస్తామంటే మెడికల్, ఎలక్ట్రికల్ డివైజెస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని డివైజెస్ ఉంటాయి, వాటిల్లో ఖచ్చితంగా బంగారం ఉండాలి. 24 క్యారెట్ల బంగారం మాత్రమే ఉండాలి. అవి పెద్ద పెద్ద డివైజెస్ అనమాట, చాలా పెద్దవి. వాటిలో ఖచ్చితంగా 24 క్యారెట్ల బంగారం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. 22 క్యారెట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను కదా, మేకింగ్ ఆఫ్ జ్యువెలరీ, అదేవిధంగా కాయిన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 18 క్యారెట్ అయితే ఎక్కువగా జ్యువెలరీకే, అది కూడా చిన్న చిన్న గోల్డ్ ఉంటుంది అందులో, డైమండ్స్కి సంబంధించిన జ్యువెలరీ అనమాట, దానికి యూజ్ చేస్తుంటారు. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 24 క్యారెట్ల బంగారమే ఎక్కువ ప్రైస్ ఉంటుంది, 22 కాస్త తక్కువ, 18 ఇంకా తక్కువ, ఈ రకంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు కాస్త క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. ఈ రకంగా ఫినాన్షియల్ పరంగా కానీ, గోల్డ్ పరంగా కానీ, లేదా గోల్డ్ రేట్స్ గురించి కానీ ఎప్పుడు తగ్గుద్ది, ఈ రకంగా అనాలిసిస్ మీకు కావాలనుకుంటే, అదేవిధంగా స్టాక్ మార్కెట్ కోర్స్, మ్యూచువల్ ఫండ్స్ కోర్స్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏ రకమైన ఫినాన్షియల్ పరంగా కోర్సులు చూడాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 60 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి, ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
ప్రెజెంట్ MARIDI ఆర్ SAVE ఈ ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా 2000 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.